ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే డబ్బులు బాగా వస్తాయని చాలామంది నమ్మకంతో పెడుతూ ఉంటారు. కానీ ఇది అవాస్తవం. వాస్తు ప్రకారం క్రాసులా మొక్కను పెడితే మీకు మంచి జరుగుతుంది. మరి ఆ మొక్క ఏంటి, ఎలా పెట్టాలో చూద్దాం. శ్రీ శ్రీ బగలాముఖి వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీ ప్రతి సమస్యకు ఫోటో, పేరు, జన్మ తేదీ ఆధారంగా ఖచ్చితమైన పరిష్కారం. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రమోషన్, ఆర్థిక మరియు ఆస్తి వివాదాలు, ఇలా భగవంతుడిచ్చిన ఈ ఒక్క జీవితంలో మీ ఆనందానికి అడ్డుగా నిలిచిన ఈ ప్రతి సమస్యను దైవ అనుగ్రహం, మంత్రశక్తి పూజా విధానంతో సంపూర్ణ దైవిక పరిష్కార మార్గం చేయగలరు దేవి ఆరాధకులు మహదేవ స్వామి గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849597575. వాస్తు శాస్త్రంలో మొక్కలకి ఇచ్చే ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. కేవలం పచ్చదనం కోసం మాత్రమే కాదు, మొక్కల వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. సో క్రాసులా అనేది అత్యంత ప్రాచుర్యం పొందినది కుబేర మొక్క అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక తరంగం ఉన్నట్లే ఈ క్రాసులా మొక్కకు కూడా ధనాన్ని ఆకర్షించే అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకే దీనిని జాడే ప్లాంట్ లేదా లక్కీ ట్రీ లేదా మనీ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు ఆకులు కూడా నాణ్యాల లాగా అంటే కాయిన్స్ ఆకారంలో ఉంటాయి. మందపాటి ఆకులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరిష్కారం కోసం ఈ మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మంచిది. సో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఈ చిన్న క్రాసుల మొక్కను తెచ్చుకొని సరైన దిశలో పెట్టుకుంటే మీకు అన్నీ కూడా పోతుంది. అయితే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఈ మొక్క బాగా పనిచేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంచడానికి కూడా బాగా పనికొస్తుంది. ఇది కేవలం అలంకరణ మొక్క మాత్రమే కాదు, ఇంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేసి ఎయిర్ ప్యూర్గా కూడా ఇది పనిచేస్తుందని చెప్పాలి. మొక్క ఏదైనా సరే దీన్ని దిశలో పెడితేనే ఫలితాలు వస్తాయి. క్రాసులా కూడా వాస్తు నియమాల ప్రకారం లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగా ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు నుంచేలాగా చూసుకోండి. లేదు వ్యాపార అభివృద్ధి కావాలి, ఆఫీస్లో బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు డెస్క్ మీద, క్యాష్ కౌంటర్స్ దగ్గర పెడితే మంచి అవకాశాలు వస్తాయి. లేదంటే ఇంటిలో ఈశాన్య దిశలో లేదా హాల్లో ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, శాంతి కూడా పెరుగుతుంది. సో ఈ మొక్కను పెద్దగా సేవ చేయాల్సిన అవసరం లేదు. దీని ఆకులు నీటిని నిల్వ చేసుకునే స్వభావం ఉంటుంది కాబట్టి వారానికి ఒక 2 సార్లు నీళ్లు పోస్తే సరిపోతుంది. సూర్యరశ్మి కూడా అంతగా అవసరం ఉండదు. ఒకవేళ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ మధ్యకాలంలో తెచ్చి పెంచుకుంటే చాలా మంచిది. కాబట్టి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వీడియోని షేర్ చేయండి.